టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో నిన్న రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురు సమావేశమయ్యారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశమైనట్లు తెలుస్తుంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రి ఎంపీ గల్లా ఇంటికి చేరుకున్నారు. అక్కడే పార్టీ ఎంపీలు ఇతరులతో ఇష్టాగోష్ఠిగా భేటీ అయ్యారు. అనంతరం రాత్రి 11:25 అమిత్తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పొత్తు కుదిరితే బీజేపీ గెలిచే అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం. గతంలో ఎన్డీఏను బలోపేతం చేసినట్లుగానే ఇప్పుడు సహకరించాలని చంద్రబాబును అమిత్ షా కోరినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం ఎన్డీఏ పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నిన్న రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురు సమావేశమయ్యారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశమైనట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రి ఎంపీ గల్లా ఇంటికి చేరుకున్నారు. అక్కడే పార్టీ ఎంపీలు ఇతరులతో ఇష్టాగోష్ఠిగా భేటీ అయ్యారు. అనంతరం రాత్రి 11:25 అమిత్తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పొత్తు కుదిరితే బీజేపీ గెలిచే అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం. గతంలో ఎన్డీఏను బలోపేతం చేసినట్లుగానే ఇప్పుడు సహకరించాలని చంద్రబాబును అమిత్ షా కోరినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం ఎన్డీఏ పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. థ్యాంక్ యూ మాధురి. ఏపీలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటు రాజకీయాలనేది కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే టీడీపీ జనసేన ఏపీలో అయితే కనుక పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కూడా ఎన్డీఏ తోటి కూడా జట్టు కట్టేందుకు కూడా ఇటు టీడీపీ సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే 2024 ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ జనసేన సీట్లను సర్దుబాటు చేసుకుంటూనే ఇటు బీజేపీతో కూడా జత కట్టిన తర్వాత కూడా కొన్ని సీట్లు సర్దుబాటు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలోనే కొన్ని సీట్లు అనేది కూడా ఇప్పటికీ అనౌన్స్ చేయకపోవడం కూడా కారణం అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనేది కూడా ఇప్పుడు మరింత రాజకీయాల్లో వేడెక్కిస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఢిల్లీలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే అమిత్ షా తోటి అదేవిధంగా నడ్డా తోటి భేటీ అయినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చూసుకున్నట్లయితే కనుక ఇటు ఆ పొత్తుల వ్యవహారంపై కూడా ఇటు కొంత మేరకు చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే గంట సేపు జరిగినటువంటి ఈ చర్చలో భాగంగా ఏదైతే ఎన్డీఏ సైతం కూడా బలపరిచేందుకు కూడా ఇటు అమిత్ షా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మరోసారి అయితే కనుక చూసుకున్నట్లయితే కనుక ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇటు ఢిల్లీ వెళ్ళే పర్యటనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇటు ఢిల్లీ పెద్దలతోటి కేంద్ర పెద్దలతోటి చర్చకు సమావేశమైన అనంతరం కూడా ఒక పొత్తులపై వ్యవహారం అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనేది కూడా ఇటు రాజకీయ పార్టీల్లో అయితే కనుక మరింత వేడెక్కిచ్చే విధంగా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా టీడీపీ బీజేపీ తోటి జతకట్టేందుకు ముందున్నప్పటికీ కూడా బీజేపీ నుంచి ఎటువంటి సంకేతాలు లేకపోవడం, ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు ఫోన్ వచ్చిందంటూ కూడా పెద్ద సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క కలయిక అనేది ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో బీజేపీ నుంచి ఎటువంటి సంకేతాలు వస్తాయి, అదేవిధంగా
సీట్లు సర్దుబాటు కావచ్చు, అదే విధంగా చంద్రబాబు Right. నాయుడు ఎన్డీఏకి సపోర్ట్ అనేది ఈ అన్ని అంశాలపై అయితే కనుక రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి మాదిరి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.